హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే సండే వ్లాగు. సండే మార్నింగ్ అయితే ఇంకా బయట పనులన్నీ చేసుకొని లోపలికి వచ్చేసరికి చూడండి, బుక్స్ మా వారు ఏదన్నా రాసుకున్నారంటే ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాడు. నాకు మళ్ళీ ఇంట్లో పిల్లలు ఉన్నా ఏంటంటే ఎక్కడెక్కడంటే పడేస్తే ఉంటారు కదా, అట్లా ఉంటుంది. మా ఆయన ఇంట్లో ఉంటే ఏ వస్తువు ఎక్కడంటే అక్కడ పడేస్తాడు. అసలు ఒక పక్కకు సర్దడం అయితే చేత కాదు. నేను అవన్నీ మళ్ళీ ఇంకో పక్క నుంచి నాకే ముందు సరిగా క్లీన్ పెట్టుకోవడం నాకు చేత కాదు. సరిగా ఏదో ఒక రకంగా పెడదాంలే అనుకుంటే ఈయన ఇంకా 7 వస్తువులు అడేసేసి ఉంటాడు అనమాట. ఇంకా అవన్నీ కొంచెం ఒక పక్కకు సర్దుకొని కిచెన్లో కూడా నైట్ అన్ని సామాన్లు అవి తోమి పెట్టేసి ఉంటాను కదా, అవన్నీ సర్దుకోనాటికే సరిపోద్ది. మార్నింగ్ లేచాక ఫస్ట్ నేను చెప్తూ ఉంటాను కదా, ఒక 1 అవర్ 1.5 అవర్ 2 అవర్స్ దాకా కూడా ముందు బయట కసువులు చిమ్ముకొని ముగ్గులు వేసుకొని ఇంట్లో చిమ్ముకొని ఒక పని సర్దుకునేసరికి టైం సరిపోద్ది. అప్పుడు ఇంకా టిఫిన్ గురించి వాటి గురించి ఆలోచిస్తాము. అయినా కూడా నేను ఈరోజైతే టిఫిన్ అయితే ఏమి చేయలేదు, ఎందుకంటే గుడికి వెళ్ళాలనుకున్నాము. సండే కదా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నామంటే పుట్ట దగ్గరికి వెళ్ళాలనుకున్నాము. మేము మామూలుగా నాగుల చవితికి ఆ రోజు మాకు వేరే వర్క్ ఉండింది, వెళ్ళలేకపోయాము. ఫుల్ వర్షం వచ్చింది. తీరా వెళ్దాంలే అనుకునేసరికి కొంచెం వర్షం కూడా వచ్చింది. మా వారు కూడా అప్పుడు లేరనమాట. సరే, మామూలుగా ఏమంటే కార్తీక మాసాల్లో నాగుల చవితి వచ్చినప్పుడు చెప్తుంటారు చాలామంది పెద్దవాళ్ళు కూడా, నాగుల చవితికి పుట్టలో పాలు పోయలేని వాళ్ళు కార్తీక మాసాల్లో వచ్చే ఆదివారం రోజు పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి దండం పెట్టుకొని వస్తే చాలా మంచిది, నాగుల చవితి రోజు చేసినంత మంచిది అని అంటారు. అయినా మాకు నాగుల చవితికి పూజలు అవి మాకైతే లేవన్నమాట. మాకు అమ్మవారింట్లో కానీ అత్తవారింట్లో కానీ ఉపవాసాలు ఉండి, కొంతమంది నాగుల చవితికి ఆనవాయితీగా ఉంటాయి కదా ఉపవాసాలు ఉండడము, అవి పూజలు ఆ రోజు అక్కడ వెళ్ళి ప్రసాదాలు అంటే మా సైడ్ అయితే ఎక్కువ పిండి జొన్నలుగా సజ్జల మొలకలు కట్టి అవన్నీ పెడుతుంటారు. అట్లాగా ఏం లేదు. కాకపోతే నాకు ఈ మాసంలో ఏదో ఒక రోజు వెళ్ళి పాలు వేసి వస్తూ ఉంటాం అనమాట. పాలు వేసి రావడం, కొబ్బరికాయ అవి కొట్టేసుకొని వస్తూ ఉంటాము. అది మాకు మామూలుగా అలవాటు. మేము విజయనగరంలో ఉన్నప్పుడు కూడా మేము అక్కడ ఇంకా భలే చేసేవాళ్ళం. నాగుల చవితికి అయితే పొలాలు వ్యవసాయం చేసేవాళ్ళం అన్నమాట. పొలాల్లో ఉండే పుట్ట దగ్గర మా దగ్గర వర్క్ చేసేవాళ్ళము. అందరము పాలు పోసేది, అక్కడ టెంకాయ కొట్టుకునేది చాలా బాగా చేసుకునేవాళ్ళం. అక్కడ ఉన్నప్పుడైతే భలే బాగుండేది. ఇంకా అందుకని చెప్పేసి అవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి మాకు బాగా. అసలు నాగుల చవితి వచ్చిందంటే అక్కడ మేము ఇక్కడ చేసిన దానికంటే విజయనగరంలో ఒక 10 years ఉన్నామన్నమాట. వ్యవసాయం చేసాము, అది కూడా నేను తర్వాత మీకు చెప్తాను. అక్కడ చేసుకున్న మెమరీస్ అన్నీ అయితే చాలా గుర్తొస్తూ ఉంటాయి. చాలా బాగుండేదన్నమాట. ఇంకా దాని గురించి అని రెడీ అయ్యి ఉన్నాము. ఇతను వచ్చాడంటే కొంచెం పని ఉండని వెళ్ళాడు. వస్తే ఇద్దరం కలిసేసి ఆ పుట్ట దగ్గరికి వెళ్దాము అని. అది ఎందుకంటే నేను అది చెప్పాలనుకున్నాను. ఒకవేళ ఆ రోజు కుదరన పొద్దు మాత్రం ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఏమంటామంటే కార్తీక మాసంలో ఏ ఆదివారం అయినా మనకి ఒక్కోసారి నాగుల చవితి రోజు కుదరదు. ఇంట్లో ఆడవాళ్ళ ఇంటికి దూరం అయిపోయి ఉన్నా కూడా కొంతమంది వెళ్ళను కుదరదు. అయ్యో నాగుల చవితి మిస్ అయ్యామే అనుకున్న వాళ్ళు కూడా ఆదివారాలటప్పుడు వెళ్తే మాత్రం చాలా మంచిదంట. నాగుల చవితికి చేసినంత మంచిది అనేసి నేను చాలామంది చెప్పేవాళ్ళు, పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు. అట్లాగని మేమిద్దరం అయితే అక్కడికి బయలుదేరాము. ఇది మా ఇంటి దగ్గర అంటే కొంచెం దూరంలో ఉంటుంది ఈ పుట్ట. మేము విజయనగరం నుంచి నెల్లూరుకి వచ్చినాక మళ్ళీ నెల్లూరుకి షిఫ్ట్ అయ్యాము. ఒక 5 years అవుతా ఉంది, 4-5 years అవుతుంది. మేము వచ్చినప్పుడైతే ఈ పుట్ట అయితే సింపుల్గా ఉత్త పుట్ట ఒకటే ఉండిందనమాట. ఏం డెవలప్ లేదు. చాలా మంచిదండి ఇక్కడైతే. అసలు ఏదనుకున్నా కానీ భలే జరుగుద్ది. మేము అప్పుడు కొంచెం మంచి రిస్కుల్లో ఉన్నప్పుడు కూడా మేము ఇక్కడికి వచ్చి పాలు పోసి, అక్కడ ఒక స్వామి ఉంటాడు, ఇక్కడ మొక్కోండమ్మా, దండం పెట్టుకోండమ్మా, మీకు బాగా జరుగుద్ది అనేవాళ్ళు. నేను అప్పటి నుంచి ఖచ్చితంగా మా వారు ఇద్దరం వెళ్తూ ఉంటాము. బాగా జరిగేది. ఇది వచ్చేసి నెల్లూరులో పొదలకూరు రోడ్డు, నెల్లూరు నుంచి పొదలకూరు వెళ్ళే రూట్లో ఉంటుంది అనమాట. రోడ్డు పక్కనే ఉంటుంది. చాలా బాగా డెవలప్ చేశారు. ఇప్పుడు బాగా శివలింగాలు పెట్టారు, ఆ చుట్టుపక్కల అమ్మవార్లను పెట్టారు. చాలా బాగా డెవలప్ చేశారు. ఎంతమంది జనం వస్తున్నారో. ఫస్ట్ అయితే అసలు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఆ స్వామి మేమే వెళ్ళేవాళ్ళము. మేము అట్లా చాలామందికి చెప్పాము.
వెళ్తూ ఉండేవాళ్ళు. మేము ఉన్నప్పుడు దగ్గరలో కాలనీలో రెంట్కు ఉన్నప్పుడు ఆ రెంట్ కాడ నుంచి మేమందరం చాలామంది వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళము. తర్వాత బాగా డెవలప్ అయింది. ఖచ్చితంగా నిజంగా ఇక్కడ మాత్రం చాలా బాగా అనుకుంటే నా వరకు కొన్ని 90% సక్సెస్ అయ్యాయి. ఏదైనా కూడా ఇక్కడికి వెళ్ళి మేము ఒక వర్క్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఏదన్నా ఒకటి మనసులో అనుకొని ఇక్కడికి వెళ్ళి పాలు పోసి టెంకాయ కొట్టుకొచ్చుకున్నామంటే మనసులో అది ఖచ్చితంగా తీరుద్ది అని నాకైతే కొంచెం జరిగింది. కాబట్టి మా వారు వర్క్ నుంచి వచ్చినప్పుడల్లా కూడా ఖచ్చితంగా మేమిద్దరం వెళ్ళొచ్చేవాళ్ళము. అంటే అంటే మామూలుగా బాగా పెద్ద టెంపుల్లో ఎంతో జరుగుతూ ఉంటుంది కదా, చిన్న టెంపుల్ అయినా కూడా బాగా అంటే మనకు అనుకునేది బాగా జరుగుతాయి. మనకు కావాల్సింది ఏంటంటే దేవుడు, మనం కష్టపడాలి, ప్లస్ దేవుడి మీదే భారం వేయకుండా, కానీ ఒక పాజిటివ్ వైబ్ లాగా వస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళొచ్చామంటే అబ్బా అదొక హ్యాపీ లాగా అనిపిస్తుంది. కాకపోతే అక్కడ గవర్నమెంట్ దేవాలయాలు డెవలప్ చేసినంత ఇదిగా ఉండదు, క్లీన్గా నీట్గా అయితే ఉండదు. ఒక అతను పాపం ఆ స్వామి అతనే అన్నీ చూసుకుంటూ ఉంటారు అక్కడైతే అంతాను. ఇంకా మిగతా వాళ్ళు ఏమి బయట ఎవరు ఏమన్నా అంటే అట్లాగే ఏం పట్టించుకోరు. ఆయన శక్తి కొద్దీ పాపం అతను ఎంత కష్టపడి డెవలప్ చేస్తూ ఉంటాడు ఆ గుడి వరకు. చాలా బాగా అనిపిస్తుంది మాకు మాత్రం. ఇక్కడికి ఎప్పుడైనా చిన్న ఏదన్నా ఫెస్టివల్ వచ్చినా కూడా మాకు కొంచెం దగ్గరలో ఉండేది. ప్లస్ ఇప్పుడు ఈ కార్తీక మాసంలో అయితే శివలింగాలు అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ కలిసి వస్తాయి అని చెప్పేసి మేము ఇక్కడికి వెళ్తూ ఉంటాము. కార్తీక పౌర్ణమికి కానీ సోమవారాలు ఒక్కోసారి దీపాలు పెట్టాలనుకున్నా కూడా మేము ఇక్కడికి వెళ్ళే వస్తూ ఉంటాము. అక్కడికి వెళ్ళి టెంకాయ కన్నమ్మ ఈడ ఎవరు నాన్న కన్నమ్మ ఈడ ఆడడానికి వచ్చా లేపు 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 ఆడతాడు. అవతల అవతల పోతల చూడ పొరు 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 నువ్వు ఎల్లు అవతలకి వచ్చేవాడి తంత దగ్గరికి వచ్చేవాడి తంత నిన్ను అవతలకు దెబ్బలు పడిపోతాయి అట్టే. ఎవరమ్మా నిన్ను ఎవరు అదవా. ఇంకా మధ్యాహ్నం అయితే భోజనం అది నిన్న నేను సాంబార్ చేశాను కదా, బెండకాయ అది ఉండింది. అది తినేసి సరిపెట్టాం. పెరుగు అది ఉండింది. నేను మధ్యాహ్నం అయితే కర్రీ అయితే ఏం చేయలేదు. ఇంకా సాయంత్రం అనమాట. ఇది దీపారాజన అవన్నీ నేను సాయంత్రమే చేసుకున్నాను. ఎందుకంటే బయట కూడా దీపాలు పెట్టుకోవాలి కాబట్టి మార్నింగ్ అయితే ఇంకా స్నానం చేసి నేరుగా ముందు గుడికి వెళ్ళాలని చెప్పేసి మేము ఆ గుడికి వెళ్ళింది కూడా 12 పైన అయిపోయింది అనమాట. మార్నింగ్ నుంచి కొంచెం పనులు ఉన్నాయి. మా వారు కూడా బయట వెళ్ళాల్సిన పని ఉండింది. నేను ఇంట్లో ఇవన్నీ అడావుడి అన్నీ చేసేసి స్నానం అవి చేసి 11:30 అప్పుడు స్నానం చేశాను. మా వారికి ఫోన్ చేస్తే అప్పుడు వచ్చారనమాట. 12 గంటలు అప్పుడే వెళ్ళాము. గుడికి వెళ్ళి వచ్చేసరికి ఆల్రెడీ 1:30 అట్లాగా అయిపోయింది. ఇంకా అంటే వెళ్ళేటప్పటికి అన్నం వండి పెట్టి వెళ్ళాను కాబట్టి ఆ కర్రీ ఉండింది, సరిపోయింది. సాయంత్రం ఏదో చపాతీ ఏదన్నా చేసి కూర చేద్దాంలే అనుకొని ఇంకా ఈవినింగ్ దేవుడికైతే పూజ అవి ఇంట్లో ఈవినింగ్ చేశాను అనమాట. చేసి ఇంకా దేవుడికి పూజ చేశాక నేను టీ అయ్యి పెడతా ఉన్నాను.
ఇంకా నైట్ అయితే చపాతీ చేద్దామని, చపాతీలోకి కర్రీ కూడా ఇంట్లో కూరగాయలు ఏం లేవు, తేలేదు, చెప్పాను కదా తేలేదు. సరే ఎగ్స్ ఉన్నాయి కాబట్టి కోడిగుడ్డు పొరుట్లు అవి చేద్దాంలే, ఉల్లిపాయలు అవి కోసేసి పొరుటు చేద్దాం అనుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఉన్నాయి, వేసేసి ఉల్లిపాయలు ఇవి వేసి ఇలాగ దీన్ని ఏమంటారు మీరు మామూలుగా ఎగ్ బుర్జీ అని కూడా కొంతమంది అంటుంటారు కదా, మేము మా సైడ్ అయితే కోడిగుడ్లు పొరుటు అనే అంటాం. పొరుటుకున్నాము. ఏం కూర చేశారు అంటే కోడిగుడ్లు పొరిటాను, పులుసు చేసాము, నంచుకోవడానికి కోడిగుడ్లు పొరిటాము, అట్లాగా చెప్పుకుంటుంటాం అన్నమాట. ఇంక దీంట్లోకైతే ప్రస్తుతానికి ఉత్త పొరిటే చేశాను నేను. దీనిలో మేమైతే ఏమీ వేసుకోము, ఉత్త ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు లేకపోతే కారమైన వేసుకుంటాము. ఉప్పు పసుపు ఇవే వేసుకొని బాగా ఇవి వేపాక మనం కోడిగుడ్లు అయితే కొట్టి పోసేస్తాము అందులోనే. చూడండి అట్లాగా బాగా వేగాక వేసాను. ఎందుకంటే ఇది చేశాను, ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది. చపాతీ ఇది తింటే చాలా, అంటే మామూలుగా చపాతీలు కూడా చాలామంది పిల్లలు రోల్స్ లాగా చుట్టుకొని అందులో ఇది వేసుకొని కూడా తినవచ్చు. పిల్లలకైతే కూడా అట్లాగా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. మేమైతే మామూలుగా ఇలాంటి పొడి కూరలు కూడా చపాతీలోకి బాగుంటాయి, అంటే తాలింపు కూరలు అట్లాగా. దీంట్లో మామూలుగా మనం చేసుకోవాలనుకుంటే ఇంకా వెజిటేబుల్స్ క్యారెట్ వేసుకోవచ్చు, క్యాబేజీ వేసుకోవచ్చు, ఇవన్నీ వేసుకొని కూడా పొరుటుకోవచ్చు. మామూలుగా మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయింది ఏంటంటే కోడిగుడ్లు పొరుటు అంటే ఎర్రగడ్డలు ఒకటే వేస్తాము, దాంట్లో ఉప్పు కారం వేసుకొని పొరట్టుకుంటాం. ఇదే చాలా కమ్మంగా ఉండేదన్నమాట అప్పుడు. ఇప్పుడు కొంచెం అందరూ ఏం చేస్తారు, ఇంకా పచ్చిమిరపకాయలు కొత్తిమీర అంటే ఇవన్నీ కూడా వేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు అన్నీ దొరుకుతాయి కాబట్టి, అందుబాటులో ఉంటాయి కాబట్టి. చిన్నప్పుడైతే మేము పల్లెటూరులో ఉన్నప్పుడైతే అవన్నీ ఏమీ ఉండవు కదా, ఎర్రగడ్డలు ఒకటే కోసుకునేది. మేము 5 మంది పిల్లకాయలు ఉన్నప్పుడు ఉన్నామంటే ఒక 2 కోడిగుడ్లు తెచ్చుకునేది, చేసి అట్లాగా తలా అంతంతా పెట్టుకొని తినేవాళ్ళం అనమాట. అదొక మహాప్రసాదం లాగా అప్పట్లో అయితే. ఇప్పుడైతే చూడండి మేమిద్దరం అయితే 3 గుడ్లు పోసాను. అంటే బుడ్డాగాడు కూడా ఉన్నాడు కదా, బుడ్డాగాడు కూడా తింటాడు అని చెప్పేసి చేశాను. పక్కన అయితే చపాతీలు కాల్చేస్తాను నేను. ఏం చెప్తా ఉన్నాను కదా, నాకు కిచెన్లోకి వెళ్ళామా అంటే ఫాస్ట్గా వర్క్ అయిపోవాలి. ముందు చపాతీలన్నీ రుద్ది పెట్టేసుకున్నాను ఒకసారి. ఈ బండల మీద ఇది ఎగ్ పొట్టు పెట్టుకున్నాను, ఒక సైడు పెనం పెట్టేసుకొని చపాతీలు అయితే కాల్చేసుకుంటా ఉన్నాను. అన్నీ కూడా హాఫ్ అన్ అవర్లో మొత్తం అయిపోతుంది. నేను కర్రీ చేసుకున్నా అంతే. చాలా ఫాస్ట్గా వంట చేసుకోవాలంటే ఏ విధంగా అన్నీ పెట్టుకొని చేసుకోవాలా అనేది ముందు ఒక ఐడియా ప్రకారం వేసుకొని ఆడ టకామని వంట అయిపోయేటట్టు చేసుకుంటాను. ఇలాగైతే ఈరోజు సండే అంతా గడిచిపోయిందండి. మార్నింగ్ అంతా గుడికి వెళ్ళడము కొంచెం ఫెస్టివల్ లాగా అనిపించింది అనమాట. చెప్పాను కదా, కార్తీక మాసం అంటేనే ఒక వైబ్స్ లాగా ఉంటుంది, ఫెస్టివల్ వైబ్స్ లాగా ఉంటుంది. ఇంట్లో కానీ బయట ఏ గుడికి వెళ్ళినా కూడా చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీ వేసింది. ఫస్ట్ నేను మా వారు ఇద్దరము వెళ్ళాము కదా, అతను ఎక్కువ ఉండేవాడు కాదు కదా, వర్క్ దగ్గర ఉన్నారు ఇద్దరము. అతను వచ్చినప్పుడు వెళ్ళాం కాబట్టి ఎక్కడికి రాడు ఎక్కువ వేరే గుళ్ళకి అని. అంటే నేను ఈ మధ్య ఇంకా ఇప్పుడు ఏం చేస్తాము, ఇప్పుడన్నా మనం గుడులు అవి తిరగకపోతే ఎలాగా, అప్పుడంతా ఏదో పనులు చేసుకుంటా ఉన్నామని కొన్ని బలవంతం మీదే నేను తీసుకెళ్తూ ఉంటాను. అందుకని ఇక్కడికంటే ఖచ్చితంగా వస్తాడు, ఇది అలవాటు. ఈ పుట్ట దగ్గర అంటే అలవాటు కాబట్టి వస్తూ ఉంటాడు అనమాట. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. కొత్తగా ఎవరన్నా చూస్తూ ఉండాలో సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేయండి, మాకు కూడా సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.